పన్నీర్ కర్రీ రెడీ. పన్నీర్ అండ్ ఇక్కడ ప్లేటింగ్ చేసుకున్నాను నేను. ఇది ఓమా చపాతి. మనం ఎప్పుడైనా పిండి కలిపేటప్పుడు చిటికెడు ఓమా వేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా చేసుకోవాలంటే ఇలా చేసేసుకోవచ్చు, బ్యాచిలర్స్ అయినా. యమ్మీ యమ్మీ పన్నీర్ మసాలా రెసిపీ అండ్ ఓమా చపాతి. ఓకే, వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. యమ్మీ పన్నీర్ మసాలా అయితే చేస్తున్నా. ఈజీగా చేసుకోవచ్చు, బ్యాచిలర్స్ కూడా చేసేసుకోవచ్చు. కొద్దిగా కాజు, ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్, ఒక 2 పెద్ద సైజు టమాటాలు, బిర్యానాకు, బండపూలు, కొద్దిగా ఎండుమిర్చి 2, ½ ఇంచ్ అల్లం, ఒక 5-6 వెల్లుల్లి, దాల్చిన చెక్క, 4-5 లవంగాలు వేసి మంచిగా డీప్ ఫ్రై చేసేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకొని మసాలా. ఎప్పుడైనా పన్నీర్ తెచ్చినప్పుడు పన్నీర్ ఇట్లా హాట్ వాటర్లో వేసి ఒక 10 to 5-10 మినిట్స్ వదిలేసేయండి. పన్నీర్ అనేది సాఫ్ట్ అవుతుంది. మసాలా మిక్సీ పట్టేసుకుందాం. మంచిగా ఫ్రై అయినాక మసాలా మిక్సీ పట్టేసి నెక్స్ట్ ప్రాసెసింగ్. ఇలా మంచిగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు మనం ఇది మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ ఫైన్ పేస్ట్లా పట్టి పక్కన పెట్టుకోండి. చెప్తాను. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇక్కడ నేను పట్టి పెట్టుకున్న మసాలా వేస్తున్నా. ఇలా మంచిగా మసాలా మంచిగా ఫ్రై అయ్యి ఇలా ఆయిల్ పైకి రావాలి. ఇప్పుడు మనం వేసే ఇంగ్రీడియంట్స్ వేస్తాను నేను. ఇక్కడ నేను 250 గ్రామ్స్ పన్నీర్కి 150 గ్రామ్స్ పెరుగు తీసుకున్నా. ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియా పొడి అన్నీ ఇందులోనే ఉన్నాయి. ఇది మంచిగా ఒకసారి మిక్స్ కలిపేసి దాంట్లో యాడ్ చేయాలి. ఇలా ఒక్కసారి మంచిగా కలిపేసుకోవాలి. పెరుగులో వేసి మసాలా మంచిగా కలిసినాక మనం పట్టి పెట్టుకున్న మసాలా ఫ్రై అవుతూ ఉంటుంది. పక్కన ఉండలు లేకుండా కలుపుకోండి. మరీ పుల్ల పెరుగు కాకుండా మీడియం టెంపరేచర్లో, కొద్దిగా పుల్లగా కాకుండా తీయగా కాకుండా మీడియంగా ఉన్న పెరుగు తీసుకోండి మీరు. ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇలా ఉండాలి మనకు. ఇలా కలిసిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి మసాలా కూడా ఫ్రై అయిపోయింది. ఆల్రెడీ మనము ఇది కుక్ చేసాం కాబట్టి ఆనియన్ అనేది ఎక్కువసేపు పట్టదు. ఇప్పుడు మనం ఈ కలిపి పెట్టుకున్న పెరుగు యాడ్ చేసుకుందాం. మనకు 250 గ్రామ్కి 150 పెరుగు సరిపోతుంది. మరి ఎక్కువ పులుపు కూడా ఉండొద్దు. ఇలా ఇది కూడా మంచిగా ఒకసారి కలిపేసి ఒక 5 to 10 మినిట్స్ కుక్ అవ్వనియాలి. పెరుగు వేయంగానే మంచిగా కలపండి, లేకపోతే పెరుగు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసేయాలి. చూడండి, పన్నీర్ మసాలా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇందులో పన్నీర్ యాడ్ చేయడమే. ఇక్కడ పన్నీర్ వేడి నీళ్ళలో వేసి పెట్టేసుకున్నా నేను. వేసేసుకున్నాను. ఎప్పుడైనా పన్నీర్ కొద్దిగా హాట్ వాటర్లో వేయడం వల్ల పన్నీర్ సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది. అలానే వేయకండి, హాట్ వాటర్లో వేసుకోండి. ఇది ఒక 5 మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది. మనం ఎట్లాగో వేడి నీళ్ళలో వేసాం కాబట్టి పన్నీర్ ఎక్కువ టైం పట్టదు. ఆల్రెడీ మసాలా కుక్ అయిపోయింది కాబట్టి 5 మినిట్స్ అయిపోతుంది. ఇప్పుడు సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తాను నేను. సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంది అనుకుంటారా? చెప్తానండి. అండ్ వచ్చేసి ½ టేబుల్ స్పూన్ షుగర్. ఎందుకంటే మనం పన్నీర్ చేసేటప్పుడు కంపల్సరీ షుగర్ యాడ్ చేసుకోండి. ½ టేబుల్ స్పూన్ మసాలా బ్యాలెన్స్ చేస్తుంది. ఏమేమి వేసామో అవి అన్నిటిని బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట. ఇలా యమ్మీ పన్నీర్ కర్రీ 10 to 15 మినిట్స్లో రెడీ అయిపోతుంది. రోటీకి, నాన్కి, రైస్కి, జీరా రైస్కి సూపర్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.